హాయ్ అండి, వీళ్ళ మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ jnrstartech. ఫ్రెండ్స్, మన ప్రీవియస్ వీడియోలో డిజిపే 7.0 వర్షన్లో కొత్తగా వచ్చినటువంటి కార్డ్ అండ్ పిన్ సర్వీస్, అలాగే డిజిపే 7.0 వర్షన్ ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి అని చెప్పేసి ప్రీవియస్ 2 వీడియోస్లో మనం నేర్చుకున్నాం కదా ఫ్రెండ్స్. మరి ఈ వీడియోలో కార్డ్ అండ్ పిన్ సర్వీస్ ఏ విధంగా యూజ్ చేయాలి, అంటే మనీ ట్రాన్సాక్షన్ కానీ అలాగే బ్యాలెన్స్ ఎంక్వైరీ కానీ ఏ విధంగా చేయాలి, తర్వాత దానికి సంబంధించిన ఆర్డీ సర్వీస్ డ్రైవర్స్, MATM డ్రైవర్, అలాగే మీ MATMకి సంబంధించిన డ్రైవర్స్ ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేయడానికి ముందు మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేసి నాకైతే సపోర్ట్గా ఉండండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్. లింక్ పైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇది డిజిపే అఫీషియల్ సైట్ అనమాట. సో ఇక్కడ మనం డౌన్లోడ్ చూసుకున్నట్లయితే కార్డ్ అండ్ పిన్ యాక్టివేషన్ ప్రాసెస్ డాక్యుమెంట్ అని చెప్పేసి, అలాగే మైక్రో ఏటీఎం యాప్ అని చెప్పేసి 2 డౌన్లోడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మైక్రో ఏటీఎం యాప్ అని చెప్పేసి ఇది ఆండ్రాయిడ్కి సంబంధించింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ కార్డ్ అండ్ పిన్ యాక్టివేషన్ ప్రాసెస్ డాక్యుమెంట్ ఉంది కదండి, ఇది మనం విండోస్కి సంబంధించింది అనమాట. సో ఇక్కడ ఫస్ట్ లింక్ ఉంది కదండి, డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు PDF అనేది డౌన్లోడ్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇదనమాట. చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్టెప్స్ ఇవ్వడం జరిగింది, అలాగే రిక్వైర్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఆర్డీ సర్వీస్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, MATM డ్రైవర్ ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, సో CSC MATM దానికి సంబంధించినటువంటి డ్రైవర్స్ కూడా ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, CSC MATM వెబ్ ఫర్ డివైస్ మోర్ ఫన్ MP63 అండ్ ప్యాక్స్ D180. సో ఈ 2 డివైస్లకు సంబంధించింది అనమాట CSC MATM వెబ్ అనేది. సో ఇక్కడ దానికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ చూడండి, జావా జార్ ఫైల్ ఫర్ మోర్ ఫన్ MP63 డివైస్కి సంబంధించి మనం ఇక్కడ జావా జార్ ఫైల్ అనేది కావాలన్నమాట. నెక్స్ట్ ELWebService ఫర్ D180 ఇక్కడ చూడండి, ప్యాక్స్ D180 డివైస్కి అయితే ఈ ELWebService అనేది ఆర్డీ సర్వీస్ అయితే కావాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మోర్ ఫన్ MP63 జార్ ఫైల్ యొక్క లింక్ అనేది ఇక్కడ ఇచ్చారు. సో మన దగ్గర ఏ డివైస్ ఉందో చూసుకొని ఆ డివైస్ సంబంధించిన లింక్ అయితే ఓపెన్ చేసి దానికి సంబంధించినటువంటి సర్వీస్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర ఈ యొక్క ప్యాక్స్ D180 ఉంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి ELB సర్వీస్ అనేది నేను డౌన్లోడ్ చేసుకుంటాను. సో ఎలా డౌన్లోడ్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు చూడండి, స్టెప్స్ టు ఇన్స్టాల్ ELWebService. సో ఫస్ట్ వన్ వచ్చేసి డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ ELWebService. సో ఈ లింక్ పైన క్లిక్ చేసి మనం ఈ యొక్క ELWebService అనేది డౌన్లోడ్ చేసుకోమని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ ఈ లింక్ పైన క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా డౌన్లోడ్ అని చెప్పేసి నో ప్రివ్యూ అవైలబుల్, అలాగే ఇక్కడ నో డౌన్లోడ్, అలాగే కనెక్ట్ మోర్ యాప్స్ అని ఇక్కడ ఇచ్చారు కదా. సో ఇక్కడ డౌన్లోడ్ పైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ ఎనీవే అని వస్తుంది ఇక్కడ. సో ఇది డౌన్లోడ్ ఎనీవే అని చెప్పేసి మీరు క్లిక్ చేయండి. సో ఇది అయితే మనకు డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. డౌన్లోడ్ కావడం అనేది స్టార్ట్ జరుగుతుంది. డౌన్లోడ్ అయిపోతుంది. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టాను, ఇన్స్టాలేషన్ కూడా చేశాను ఫ్రెండ్స్. సో నేను అది ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. సో ఈ విధంగా ఉంటుందట ఉన్న MATM సర్వీస్. సో CSC MATM అనేది యాప్ ఈ విధంగా ఉంటుంది. సో మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఇన్స్టాలేషన్లో ప్రాబ్లం వచ్చేసి ఈ విధంగా రావడం జరుగుతుంది. మీరు డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఓపెన్ పైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మోర్ ఇన్ఫో ఉంది కదండి, మోర్ ఇన్ఫో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ ఈ విధంగా రన్ ఎనీవే, అలాగే డోంట్ రన్ అని రావడం జరుగుతుంది. సో ఇక్కడ రన్ ఎనీవే పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ యొక్క MATM సర్వీస్ అనేది అయితే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి దీనికి సంబంధించినటువంటి ప్యాక్స్ D180కి సంబంధించినటువంటి ELWebService అనేది మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాము. సో అలాగే ఇన్స్టాల్ కూడా అయిపోయింది అనమాట. నెక్స్ట్ MATM డ్రైవర్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో MATM డ్రైవర్కి సంబంధించినటువంటి లింక్ ఇక్కడ ఇచ్చారు. ఈ లింక్ పైన క్లిక్ చేసి మనం MATM డ్రైవర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత జిప్ ఫైల్ ఉంటుంది అనమాట, ఆ జిప్ ఫైల్ ఓపెన్ చేసి తర్వాత డబుల్ క్లిక్ చేయగానే మనకి MATM డ్రైవర్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది మన సిస్టంలో. ఓకేనా ఫ్రెండ్స్? ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది చేసిన తర్వాత, ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎలా ఉంటుందంటే చూద్దాం ఫ్రెండ్స్. సో మీరు కూడా
ఇక్కడ ఈ లింక్ పైన క్లిక్ చేయండి. సో ఈ లింక్స్ అన్ని కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు డైరెక్ట్గా అక్కడ నుంచే ఈ యొక్క MATM డ్రైవర్ యాప్ సంబంధించినవి కానీ ELWebService సంబంధించింది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ మీకు డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ డౌన్లోడ్ స్టార్ట్ అయిపోతుంది. డౌన్లోడ్ స్టార్ట్ అవ్వగానే మనకి సేమ్ ప్రాసెస్ అనమాట. సేమ్ ఇలాగే మీకు ఇంతకుముందు మనం ELWebService ఏ విధంగా డౌన్లోడ్ చేసుకున్నామో అదే విధంగా ఈ విధంగా రావడం జరుగుతుంది. విండోస్ ప్రొటెక్టెడ్ PC అని. సో మీరు ఇక్కడ మోర్ ఇన్ఫో పైన క్లిక్ చేయగానే మళ్ళీ మనకి ఈ విధంగా రన్ ఎనీవే అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఇన్స్టాల్ చేయండి. రన్ ఎనీవే పైన క్లిక్ చేయగానే మనకి ఇన్స్టాల్ అనేది జరిగిపోతుంది. తర్వాత మనకు CSC MATM యాప్ అలాగే ELWebService ఈ రెండు కూడా ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ డబుల్ క్లిక్ చేయగానే మనకు ELWebService పైన డబుల్ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఈజీ లింక్ వెబ్ సర్వీసెస్ రన్నింగ్ అని చెప్పేసి ఎగ్జిట్ అలాగే మినిమైజ్ అని రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఇది స్టార్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట. మనం ఇది మినిమైజ్ చేసేయండి. నెక్స్ట్ CSC MATM పైన క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయగానే చూడండి ఈ విధంగా MATM CSC డ్రైవర్ అని చెప్పేసి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మీ దగ్గర ఏదైతే డివైస్ ఉందో ప్యాక్స్ D180 ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మోర్ ఫోన్ MP63 డివైస్ ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మినిమైజ్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ మీ యొక్క PCకి మీ యొక్క MATM డివైస్ ఏదైతే ఉందో అది కనెక్ట్ చేసి పెట్టండి ఫ్రెండ్స్. నేను పక్క వీడియోలో చూపిస్తాను చూడండి. ఆ విధంగా కనెక్ట్ చేసి పెట్టుకున్న తర్వాత మీరు DIGIPAY ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కార్డ్ అండ్ పిన్ సర్వీస్ ఉంది కదండి. సో ఇక్కడ డాష్ బోర్డ్ చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ మనకు కార్డ్ అండ్ పిన్ సర్వీస్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్యాలెన్స్ ఎంక్వైరీ ఉంది కదా, ఇక్కడ బ్యాలెన్స్ ఎంక్వైరీ పైన క్లిక్ చేయండి. సో దీనికంటే ముందుగా మీరు డివైస్లో ఒక సెట్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ డివైస్ ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మీ డివైస్ అయితే ఇలా ఉంటుంది కదా, ఇక్కడ ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. తర్వాత స్విచ్ ఆఫ్ బటన్ ప్రెస్ చేయండి. మళ్ళీ తర్వాత ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. మళ్ళీ స్విచ్ ఆఫ్ బటన్ ప్రెస్ చేయండి. సో మళ్ళీ ఇలా ఎంటర్ బటన్ ప్రెస్ చేసి మళ్ళీ స్విచ్ ఆఫ్ బటన్ ప్రెస్ చేయండి. ఈ విధంగా మీకు మెయిన్ మెన్యూ అలాగే ఫన్ సెట్ కామ్ అని చెప్పేసి నెక్స్ట్ టర్మ్ ఇన్ఫో అని చెప్పేసి రెండు ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్రెస్ 1 చేయగానే మనకి నెంబర్ 1 ప్రెస్ చేయగానే మనకు USB అని రావడం జరుగుతుంది. అలాగే బ్లూటూత్ అని రావడం జరుగుతుంది. ఇక్కడ బ్లూటూత్ కాబట్టి మనకు USB కనెక్ట్ కాబట్టి మళ్ళీ 1 ప్రెస్ చేయండి. సో మనకి డివైస్ అని అయితే మన యొక్క సిస్టమ్తో కనెక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఆ సెట్టింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ యొక్క డివైస్ని కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాలెన్స్ ఎంక్వైరీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీది లేదా కస్టమర్ ఎవరైతే ఉంటారో వారి యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ స్కాన్ అండ్ ప్రొసీడ్ ఉంది కదండి, ఇక్కడ క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఈ విధంగా బ్యాలెన్స్ ఎంక్వైరీ అని చెప్పేసి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దీనికంటే ముందుగా మీ యొక్క డివైస్ అనేది కంప్యూటర్తో కనెక్ట్ అయి ఉండాలన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ డివైస్లో కూడా మీకు చూపిస్తున్నాను. మనం కనెక్ట్ స్కాన్ అండ్ ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ చూడండి స్వైప్ అండ్ ఇన్సర్ట్ కార్డ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో నేను ఇక్కడ కార్డ్ అయితే ఇన్సర్ట్ చేసి చూపిస్తాను. సారీ ఫ్రెండ్స్. ఏదైతే కార్డ్ అయితే ఇన్సర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా కార్డ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ప్లీజ్ ఎంటర్ పిన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీ యొక్క పిన్ అయితే ఎంటర్ చేయండి. ATM పిన్ ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ ఉంది కదండి, ఎంటర్ పైన ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే మీ యొక్క సిస్టంలో చూడండి మళ్ళీ ఇక్కడ మనకి ప్లీజ్ రిమూవ్ కార్డ్ అని చెప్పేసి మనకు అలారం అయితే బ్లో అవుతుంది, బ్లింగ్. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మీ యొక్క కార్డ్ అనేది డివైస్ నుంచి రిమూవ్ చేయండి. సో రిమూవ్ చేయగానే సో ఫ్రెండ్స్ రిమూవ్ చేయగానే చూడండి ఇక్కడ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి బ్యాలెన్స్ ఎంక్వైరీలో అమౌంట్ వచ్చేసి బ్యాలెన్స్ అని చెప్పేసి 51 రూపీస్ బ్యాలెన్స్ అని అయితే కస్టమర్ యొక్క బ్యాలెన్స్ అనేది మనకి ఇక్కడ షో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఇదే విధంగా సేమ్ ప్రాసెస్లో మనం క్యాష్ విత్డ్రా కూడా చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం DIGIPAY 7.0 వర్షన్లో కార్డ్ అండ్ పిన్ సర్వీస్ ద్వారా
బ్యాలెన్స్ ఎంక్వైరీ అలాగే క్యాష్ విత్డ్రాల్ ఏ విధంగా చేయాలని చెప్పేసి నేర్చుకున్నాం. అలాగే దానికి సంబంధించినటువంటి ఆర్డీ సర్వీస్ కానీ MATM డ్రైవర్స్ కానీ ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, ఏ విధంగా స్టార్ట్ చేయాలని చెప్పేసి నేర్చుకున్నాం. నెక్స్ట్ డివైస్లో ఉన్నటువంటి సెట్టింగ్స్ ఏ విధంగా చేయాలని చెప్పేసి కూడా మనం నేర్చుకున్నాం కదా ఫ్రెండ్స్. సో ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్లో ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జనరల్